ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేసినది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. ఏమైనా తప్పులుంటే క్షమించండి. అండ్ ఈ వీడియో చిన్నపిల్లలకు కాదు, పెద్దవాళ్ళకి మాత్రమే. దయచేసి మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రమే ఈ వీడియో చూడండి. నీ కొంపంతంగా నేను సావదంగా ఇయ్యాలా? ఈ లెటర్ నీది కాదా? కాదు, నాది కాదు. అగో నిజం చెప్పు, ఈ లెటర్ నీది కాదు. నువ్వెక్కడ దొరికినవే నాకు గుద్దల శనశనం పట్టినట్టు? నాది కాదు, నాది కాదు, నాది కాదు. గా లెటర్ నాది కాదు. దెంగై. అగో నువ్వు నవ్వుతున్నావు. నవ్వు కాదు, గుద్ద వాళ్ళ కోపం వస్తుంది. అగో నువ్వు నవ్వుతున్నావు. నవ్వినావు. నీ జాతిని దెంగ. నువ్వు నవ్వుతున్నావు అంటే నవ్వు వచ్చింది నాకు, అందుకే నవ్వినా. ఇప్పుడు ఏమంటావు? ఉత్త పిచ్చలు కోరట్టాలి. ఈ లెటర్ నీది కాదంటావు. అగో ఏం పేపర్ పిల్లగా అది? ఏదో ఒకసారి చదువురి. ఒకటే పేపర్ అని సౌంతులు కొట్లన్నట్టు కొట్లాడుతురు. ఆగురి ముందుగాల మనం ప్రామిస్ వేసుకుందాం. ప్రామిస్ లా? నువ్వు ఆతులు నీతులు ఏతులు దెంగకు. నేను ఇప్పటిదాకా ఎన్నడూ ప్రామిస్ లేయలే. నీ కొంపని దెంగ ఇయ్యాల వేసుకున్నావంటావా ప్రామిస్లు? సరే దావే, ఫస్ట్ నువ్వు వంగుతావా నేను వంగనా? ఓ పంది పిచ్చలా పాడుకోవు. నువ్వుకంత పీకుడు గాను ఈ పాకుడు గాను అయితే ఈ లెటర్ నీది కాదని నిజమే అయితే నా కొడుకు బిట్టిగా మీద ప్రామిస్ దెంగు. దీని పెంటమ్మకంలో సుల్లి పిచ్చల గోరవట్టినట్టు పట్టింది. నా మొడ్డ నా మీద నమ్మకం లేకుండా అయిపోతుంది జీవితం చేతండి. ఇంకా ఒంగురా నీ గుద్దల కట్ట ఒంగు. వస్తాయి నా పెళ్ళామని కంట నా సుల్లి చూడే. 1 2 3 4 5 6 7 8 9 10 సార్లు వేసిన చాలా. నీ ప్రామిస్ ల జాతిని దెంగ ఇంకా 10 దెంగ అంటావా? వద్దులే డాడీ, ఆ పేపరే నిజం. నేనే చచ్చిపోతలే. ఆత్కూరు పోత్కూరు అన్నట్టు 10 ప్రామిస్ వేసినమ్మటే కాదు. వాడు చచ్చిందనుకో ఈ పేపర్ నీది అని నిజం అవుతుంది. వాడు బతుకుంటే ఈ పేపర్ నీది కాదని రుజువు అవుతుంది. ఏ దెంగే, మీరు కొట్టుకోవచ్చు, నన్ను సావదెంగటట్టుగా. అరే రే కోడలు పిల్ల, ఎక్కడ దా లీడరు? ఒకటే కొట్టుకోవస్తుర్రు. ఒకసారి చదువురుగా పేపర్లు ఏముందో. నాకు చదువు వస్తే బానే ఉండు మావయ్యో. మళ్ళా యువతి మోపైందో ఎక్కడదో ఇది లెటరు. దాని కొంపందంగా నా మొగునికి ఎందుకు ఇచ్చిందో? నా జీవితం నాశనం దంగిండు మావయ్యో నీ కొడుకు. మై డియర్ మామ్, యూ డోంట్ ఫియర్, ఐ విల్ రీడ్. నా ప్రియమైన లవంగం. లవంగమోడు ఇంకోరు ఉంటారు మావయ్య, నీ కొడుకే అయి ఉంటాడు లవంగం. నీ కొంపని దెంగ ఏడవకే, వాడని ఇంటే గుద్దలో తూని ఉంచుతారు. అయినా నా పేరు లవంగం ఎందుకైతే నాకు అర్థంగా అడుగుతా. ఏమో ఎవరికి తెలుసు, అది పెట్టుకున్న ముద్దు పేరు అయి ఉంటది లవంగం. ఇక అది ఒక్కటే తక్కువైన సింగారం నాకు. ఊర్లో మస్తు మంది ఉంటారు లవంగం అని పేరుతోటి. ఆడెవడో అయ్యి ఉండొచ్చు. నువ్వు లంచకథలు దెంగకు. ఊర్లో లవంగం అనే పేర్లతోటి మస్తు మంది ఉండొచ్చు గాని నీ తానున్న ఫైలు ఊరందరూ లవంగాల కాడైతే ఉండదుగా. నీ గుత్త నువ్వే కడుక్కుంటూ నీ ఫైల్ నీకానే ఉంటది. గా లవ్ లెటర్ నాకు నీ ఫైల్ లోనే దొరికింది. నువ్వు లంచకథలు దెంగకు. ఈ లవ్ లెటర్ ఇట్లుంటే నువ్వు ఎన్ని లంచ పనులు చేసినావేమో. నువ్వు ఇట్లనే వేసాలు తెంగినా అనుకో, నీ మబ్బు తీసేయాలా? నేను చూసుకుంటా కూర్చుంటా. కాలు కింద వేసి నలిపి తొక్కి సంపుతా. నేను చదవాలా వద్దా? మీరు ఇప్పుడే కొట్టుకొస్తారు. దెంగే, నాకు మెంటల్ దెంగితే చదవను. అగో చదువు పిల్లగా. అది ఓతో మంత్ర కత్తి రాసింది, దాని గుద్దర నా కత్తి. నా ప్రియమైన లవంగం, నిన్ను కిస్ చేయక 2 సంవత్సరాలు అవుతుంది. కిస్ అంటే ఏంటిదో? కిస్ అంటే మూతిలో మూతి పెట్టి సఫర్ చేయక మస్తు రోజులు అవుతుందంట. నిన్ను కిస్ చేయక 2 సంవత్సరాలు అవుతుంది అంటే నిన్ను ముద్దు పెట్టుకోక 2 సంవత్సరాలు అవుతుంది. నీకు నాకు జరిగిన రొమాంటిక్ సీన్లు గుద్దవాలుగా మిస్ అవుతున్న లవంగం. నా ప్రియమైన లవంగం, నేను ఒకసారి నీళ్ళలా జారి పడుతుంటే నువ్వు నన్ను పట్టుకొని మూతిలో మూతి పెట్టినావు. ఆ రోజులు నన్ను ఇప్పటికీ గుచ్చుతూనే ఉన్నాయి లవంగం. నా కొంప కొల్లేరి చేసిండు అయ్యో ఈడు. చా, ఆ మంత్రగత్తి నేను పెళ్లి చేసుకుంది. అయితే ఏంది లవంగం, నా ఆతుకురు బోతుకురు చేసుకుంటే చేసుకుంది. పెళ్ళైనాక ఇట్లా చేసుడు తప్పే లవంగం. బట్ మనం ఎప్పుడు ఇట్లనే కలిసిందాం. దీని తల్లి 5 సార్లు కలిసిందామని రాసింది. లవంగం, నువ్వు నా కోసం నా ఇంట్లో గిన్నెలు కడిగినావు. నువ్వు నీ పెళ్ళాం కోసం కూడా గిన్నెలు కడుగుతున్నావా? తప్పకుండా చెప్పాలి. ఓరారి గరునర్ చదువుతున్నావా లేనిపోని నూకుతున్నావు నా మీద? నా మగుడిని బుట్టలేసుకుంది దీని కొంపంగా. నేను నమ్మలేకపోతున్నా నా మగుడు ఇట్లా చేసిందంటే. నేనేం తప్పు లేదమ్మా. అమ్ము జల్దీ గాని చచ్చింది ఇట్లాంటి పాపాత్ముడిని.
ఇంకేముంది చదువు పిల్లగా ఇంకేం చదవనీకి ఉందాడ నా ఆతుల గడ్డ ఇంకా చదువు అంట ఆడవనికి తెలుసు ఇంకా లంచ పంచాయతీలు ఎన్ని ఉన్నాయో నువ్వు నా ఆటగాన్ని చేసినవన్నీ చేసి మళ్ళీ మాట్లాడుతున్నావు నువ్వు చదువు పిల్లగా నువ్వు చదువు. నాకు ఒక విషయం తెలిసింది, నీకు కొడుకు పుట్టిండని. వానికి ఏం పేరు పెట్టినవో నాకు చెప్పు. నాకు నువ్వు రోజు గుర్తొస్తున్నావు. ఇట్లు నేను నీ ప్రియమైన రత్తాలు. ఉంటున్నా, బాయ్ బాయ్. వీనికి ఎరుడ పెట్టా, వీని గుడ్లు జారిపోను పోయి వీడిని పెళ్లి చేసుకున్నా, వీని గుద్దలు కాశారం గడిపోను. అమ్మో అసలు ఈ రత్తాలు ఎవరు? నీ కొత్త మమ్మీ రా, నీ కొత్త మమ్మీ. వీని గుడ్లని కాకుండా ఇంకా పోను. ఏంది కొత్త మమ్మ వస్తుందా? ఇంకేం దాడి లైఫ్ గుద్దవాళ్ళుంటది. ఓరు నీ గుద్దని కర్రగాడుతుంది ఇంకా ఎందుకురా ఇంకా రెచ్చగొడుతున్నావు మీ అమ్మను. దానికి ఇప్పటికే పీకలు దాకుంది నా మీద కోపం. నువ్వు గిట్లనే నాటకాలు తెగినావు అనుకో, నిన్ను నన్ను ఇద్దరు కలిపి బొంద పెడుతుంది. నేను అందరికి ఒకటే చెప్పాలనుకుంటున్నా, నేను మళ్ళా చెప్పాను. నా జీవితంలో ఏ రత్తాలు లేదు, లపాకి లేదు. దాని కొంపని తెంగా లెటర్ ఎట్లా వచ్చిందో నా ఫైల్లోకి అస్సలు తెలియదు. నా జీవితం జాతిని తెంగా నాకు పెళ్ళి అయింది, పిల్లలుండ్రు. నాకు ఇంకొక దాంతో అంటగట్టకూరు, నాకు మెంటల్ తెంగుతుంది. అరే డాడీ, ఇప్పుడు కొత్త మమ్మీని తెచ్చుకుంటే ఏమైతుంది? మంచిదేగా. నువ్వు పట్టుకరా డాడీ, నువ్వు పట్టుకరా కొత్త మమ్మీని. మన మమ్మీ ఎట్లాగో లడ్డుగా అయింది, జర సన్నగా ఉన్న మమ్మీని పట్టుకరా. నేను ఏడుకోవాలి దీని కొంపంగా. నీ అవ్వ నేను అందుకే చెప్పిన సన్నగా ఉన్న మమ్మీని పట్టుకరా అని. మన మమ్మీ దెబ్బలు గట్టిగా తాకుతాయి. తెంగాయి పడుకో, ఇంట్లోకి వెళ్ళి తెంగాయి. వామ్మ పోతానే అమ్మ, ఇడుంటే సంపతట్టున్నావు. A few moments later. మామరాయ్ మన ఊరికి ఏదైనా మంచి చేయాలరా. చెయ్యి మావా, నీకన్నా ఎక్కువనా? ఊరిని మొత్తం అమ్మకదెంగు. ఏ గట్ల కాదురా పూక, ఈ ఊరికి మంచి పేరు తేవాలి. ఎందుకు? ఇప్పుడు ఉన్న పేరు బానే ఉంది, ఆత్కూర్. ఏ నీ అవ్వ, ఎవడైనా నీ ఊరు ఎడారా అంటే ఆత్కూర్ అని చెప్తే కొడుతురు మావా. ఏదో ఒకటి చేసి మంచి పని చేయాలి మావా ఈ ఊరికి. ఓ పని చేయి మావా, మన ఊర్లో ఉన్న సర్పంచ్ ఆతులు వేకు, అంత మంచి అవుతుంది. నీ గుద్దలది మాకుందిరా బామార్ది. అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా గిట్ల తయారైతున్నావు నువ్వు. ఓ పని చేయి, ఆందొకసారి నాదొకసారి చీకు, అంతా సెట్ అవుతుంది. మనం మంచి పని చేస్తున్నాం అంటే నలుగురికి తెలవాలి. అన్ని లంగపుక్ మాటలు మాట్లాడతావేంద్రా? నాకు ఒక ఐడియా వచ్చింది. నా 4 ఆతులు వీకిస్తా, ముడేసుకొని మెడలు వేసుకొని ఊరంతా తిరుగురా. అప్పుడు మన ఊరు మొత్తం పేపర్లు వస్తుంది. నీ గుద్దల తాకతుంటే నువ్వే చేయి మావా పని. ఊర్లో ఉన్న అందరు ఆతులు వీకి మెడల దండేస్తా నీకు. మీ మమ్మీ పిలుస్తుందిరా పోరా. చిని అవ్వ, ఇది ఎక్కడ గుద్దలనమ్మరా అబ్బాయి. ఇంట్లో తెంగుతారు, మళ్ళా లోపల పిలుస్తారు. మళ్ళీ ఎక్కడ పంచాయతీ ఉందేమో లోపల. సరే మావా, నేను మళ్ళా కలుస్తా. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ కొట్టండి, అట్లనే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సో పార్ట్ 2 కూడా ఉంది, పార్ట్ 2 కావాలనుకున్న వాళ్ళు కామెంట్ పెట్టారు గట్టిగా. ఉంటున్నాం మరి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.